ఆత్మీయ ఆహారము దేవుని యొక్క వాక్యం. ఆ వాక్యాన్ని మనము శ్రద్ధగా ఆలకించటం ద్వారా, ఆ వాక్యాన్ని మనము శ్రద్ధగా మన హృదయంలో భద్రపరచుకోవడం ద్వారా ప్రభు మనల్ని ఇంకను మరింతగా రక్షణ వైపుగా దేవుడు నడిపించబోతున్నాడు. హల్లెలూయా. మన మాట చదువుదాం. గమనించగలిగితే రోమా పత్రిక 12వ అధ్యాయము 11వ వచన భాగం నుండి కొన్ని మాటలు నేను మీకు తెలియపరచాలని అనుకుంటున్నాను. జాగ్రత్తగా గమనించండి. మనందరము కూడా క్రైస్తవ బిడ్డలముగా జీవిస్తుంటున్నప్పుడు, క్రైస్తవులుగా మనం ఎదుగుతుంటున్నప్పుడు అనేకమైనటువంటి గొప్ప మాటల్ని మనము కొన్నిసార్లు వాటిని విడిచిపెడుతుంటాం. వాటిని గైకొనక, వాటిని మనము పాటించక, వాటిని బట్టి మనం జీవించక మన జీవితంలో కొన్ని తొందరపాటు, కొన్ని అనాలోచితమైనటువంటి ఆలోచనలు కలిగి మనము క్రైస్తవ బిడ్డలమని అనేకమైన సందర్భాల్లో మనం మర్చిపోతుంటాం. దేవుని ప్రజలారా, క్రైస్తవులుగా మనం ఏ విధంగా జీవించగలిగితే దేవుడు సంతోషిస్తాడు, మనము ఎలాగా ఈ లోకములో ఉండగలిగితే దేవుడు సంతోషిస్తాడు, ఈ యొక్క ప్రాముఖ్యమైన మాటల్ని మనము జ్ఞాపకం చేసుకోవాలని ఈ యొక్క భాగంలో కొన్ని మాటలు మనము ధ్యానించడానికి ప్రభు మనకి సహాయం చేశాడు. మరి ఆ మాట మనం చూడగలిగితే 12వ అధ్యాయము 11వ వచన భాగము నుండి ఆ మాటలు నేను చదువుతాను. గమనించండి. ఆసక్తి విషయములలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించుడి. ఇది ఒక ప్రాముఖ్యమైనటువంటి మాటగా ఇక్కడ మనకి కనబడుతున్నాయి. అపోస్తలుడైన పౌలు రోమా పట్టణమైనటువంటి యూదులకి మరి అన్ని జనులకి దేవుని యొక్క సువార్తను ప్రకటించాలి. యేసే నిత్యమైన దేవుడు, యేసే జీవులైన దేవుడు, యేసే ఈ యొక్క భూమి మీద సంచరిస్తున్నటువంటి దేవుడు. ఆయన చనిపోయి తిరిగి లేచాడు, ఆయన ఒక్కడని బలముగా, ఖచ్చితముగా, యథార్థముగా ప్రకటించడానికి అపోస్తలుడైన పౌలు పూనుకున్నాడు. మరి దేవుని ప్రజలారా, ఈరోజు వాక్యమును మనం చూడగలిగితే ఆసక్తి విషయములలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభువుని మనము సేవించాలి. ఈరోజు ఆసక్తి విషయం మీ జీవితంలో మీరు వేటి మీదైతే ఆసక్తిని మీరు కనబరుస్తారో వాటిని బట్టే మీరు జీవిస్తారు. వేటికైతే మీరు దాసులు అవుతారో వాటికే మీరు ఏం చేస్తారో వాటినే మీరు చేయడానికి ఇష్టపడతారు. కనుక ప్రభు యొక్క వాక్యం చెప్తుంది, దేనికి మీరు దాసులగుదురో వాటినే మనము చేయడానికి ఇష్టపడుతూ ఉంటాం. కనుక దేవుని ప్రజలారా, మనము ఎప్పుడు కానీ ఏ విధంగా ఒక క్రైస్తవుడిగా మనం ఎదుగుతున్నప్పుడు ఎందులో ఏ విషయంలో మనము ఆసక్తి కనపరచాలి? ఈరోజు మీ జీవితంలో ఆసక్తి ఎక్కడ ఉందో, ఎందులో ఉందో, వేటి మీద మీరు ఆసక్తిని కనబరుస్తున్నారో అయితే నాకైతే తెలియదు. అయితే ప్రభు మన యొక్క ఆసక్తిని అన్నిటిని కూడా ప్రభు చూస్తున్నాడండి, ప్రభు చూస్తున్నాడు. సో ప్రభు ఈ దినము మీ అందరితో మాట్లాడుతున్న మాట అనేకమైన వాటి విషయాల మీద మన ఆసక్తిని కనబరుస్తుంటాం. కొంతమంది టీవీ చూడడం ఆసక్తి, కొంతమందికి వేరే కార్యక్రమాలు చేయడం ఆసక్తి, కొంతమందికి ఆటలు ఆడుకోవడం. చాలామంది ఈరోజు ఈ లాక్డౌన్ పరిస్థితుల్లో కుటుంబాల్లో ఒక క్రైస్తవ కుటుంబం, ఒక క్రైస్తవ విశ్వాసి, ఒక క్రైస్తవ జీవితం ఎలాగ ఉండాలి, ఏ విధంగా ఉండాలి అని మీరు ఆలోచన చేయగలిగితే ప్రభు వాక్యం ద్వారా ఇది మాట్లాడుతున్నాడు. మనం కాలక్షేపం చేయడానికో, సమయాన్ని వృధాగా పోనీయడానికో ఒక క్రైస్తవుడిగా మనం జీవించడం అనేది సరైనది కాదు. మీరైతే ఏం చేయాలి తెలుసా? దేవుని యొక్క వాక్య పట్ల, దేవుని యొక్క ప్రార్థన పట్ల, దేవుని యొక్క ఐక్యత పట్ల మనందరం కూడా ఆసక్తి కలిగి జీవించాలి. అందుకే దేవుని ప్రజలారా, ఆసక్తి విషయములలో మాంద్యులు కాక, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక, ఈరోజు నువ్వు గొప్ప క్రైస్తవుడిగా జీవిస్తున్నావు, గొప్ప విశ్వాసిగా జీవిస్తున్నావు. గొప్ప విశ్వాసిగా జీవిస్తున్నప్పుడు నీ ఆసక్తి అంతా కూడా వేటి మీద నీవు కాన్సన్ట్రేట్ చేస్తావు తెలుసా?
దేని మీద నువ్వు కేంద్రీకృతం చేస్తావు తెలుసా? దేవుని యొక్క వాక్యం మీద. వాక్యం నేను చదవాలి, వాక్యం నేను పఠించాలి, అనేకుల కొరకు నేను ప్రార్థించాలి, నా కుటుంబ కొరకు నేను ప్రార్థించాలి, ఈ లోకం కొరకు ప్రార్థించాలి. వీటి మీద నీవు ఆసక్తిని కనపరుస్తావు. కనుక మరొక్కసారి పౌలు భక్తుడు చెప్తున్నాడు, మీరు ఆసక్తి విషయంలో మాందులుగా ఉండొద్దండి. మీరు ఆసక్తి విషయంలో ఇంతవరకు మంచి ప్రార్థన చేసేటువంటి వారుగా కనబడ్డారు. ఇంతవరకు మీరు సంఘమునకు విశ్వాసముతో నమ్మకముతో పరిశుద్ధ స్థలానికి వచ్చేటువంటి వారుగా ఉన్నారు. అయితే ఈ లాక్డౌన్ కాలంలో దగ్గరగా 40 దినాలు మనము ఎల్లుండితో మనం పూర్తి చేసుకోబోతున్నాం. మరి ఈ 40 దినాల్లో కూడా నీ విశ్వాస సహితమైనటువంటి భక్తి, నీ విశ్వాస జీవితంలో ఉన్నటువంటి భక్తి ఇంకా కూడా బలంగా నీవు కొనసాగిస్తూ జీవిస్తున్నట్లయితే దేవుడు సంతోషిస్తాడు. అలా కాకుండా మన జీవితంలో ఉన్నటువంటి ఆ ఆసక్తిని బైబిల్ చదివే విషయమైనా సరే, ప్రార్థించే విషయంలో అయినా సరే, మన సహవాసగా కూడుకోలేకపోయినా కుటుంబంలో నీ కుటుంబంతో ప్రార్థించేటువంటి ఆసక్తి విషయమైతేనే సరే, వాటన్నిటిని కూడా నువ్వు కనబరిచేటువంటి వాడుగా ఉండాలి. కనుక ఆసక్తి విషయంలో నువ్వు మాందులుగా ఉండక ఆత్మలో మనం ఎలా ఉండాలంట? తీవ్రత కలిగిన వారే ప్రభువుని మనం సేవించాలి. నీ జీవితంలో ఉండాల్సిందండి ఆత్మలో తీవ్రత కలిగి ఉండాలి. ఏంటి తీవ్రత తెలుసా? నేను నిత్యము నా ప్రభు సన్నిధిలో నేను మోకరిల్లి ప్రార్థించాలి. నా పరిశుద్ధ సన్నిధి వైపుగా నేను నా చేతులు చాపి ప్రార్థించేవాడిగా ఉండాలి. నా ప్రభువులో నిత్యము నేను బైబిల్ పఠనం చేసేటువంటి వాడిగా ఉండాలి. నిత్యము దేవుని యొక్క వాక్యాన్ని వినేటువంటి వాడుగా నేను ఉండాలి. ఇవి నీకు ఆశీర్వాదాన్ని ఇస్తుందండి. మన దేవుని యొక్క మందిరానికి వచ్చేటప్పుడు చాలామంది ఆలోచించుకుంటూ వస్తారు, ఏం తెలుసా? నా ప్రభు సన్నిధికి వెళ్తే నా హృదయం మార్చబడుతుంది. హల్లెలూయా. నా దేవుని యొక్క సన్నిధికి నేను వెళితే నా జీవితం మారుతుంది, నా హృదయం మార్చబడుతుంది, నా అలవాట్లు మార్చబడుతుంది, నాకున్నటువంటి బలహీనతలన్నీ కూడా తొలగిపోతాయి. ఇది ఎంత గొప్ప నమ్మకంతో ఆ పరిశుద్ధ దేవుని దగ్గరికి మనము వస్తుంటున్నాం. మరి ఈరోజు ఆ పరిశుద్ధ దేవుని దగ్గరికి మనం రాలేని పరిస్థితిలో ఉంటున్నాం. అయితే నీవు నీ కుటుంబంతో కలిసి ప్రార్థిస్తున్నప్పుడు, నీవు నీ కుటుంబంతో కలిసి వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు, నీవు నీ కుటుంబంతో కలిసి అనేకమైన దేవుని యొక్క కార్యాలు నువ్వు చేయడానికి ఇష్టపడుతున్నట్లయితే దయచేసి ఓ సహోదరుడా సహోదరి, మీరు ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభుని మీరు సేవించాలి. ఒకవేళ ఆత్మ తీవ్రత లేకుండా నీవు జీవిస్తున్నట్లయితే, ఆత్మ తీవ్రత నీ జీవితంలో లేకుండా ఉన్నట్లయితే నీవు అపవాది చేత చిక్కించబడతావు, అపవాదికి నువ్వు లోబడతావు, అపవాది కార్యాలు చేస్తావు. అందుకే ప్రభు సెలవిస్తున్నాడు, మన ప్రభుని సేవించాలంటే నీ ఆత్మ ఎలా ఉండాలంట? నేను దేవుణ్ణి సేవించాలంటే ఒక పట్టుదల ఉండాలండి. ఆత్మయందు తీవ్రత కలిగి జీవించడానికి నీవు పూనుకుంటున్నావా? నీ ఆత్మలో తీవ్రత ఉందా? నీ ఆత్మ నిన్ను ఎల్లప్పుడూ కూడా ఏం చేయాలి తెలుసా? ప్రభు వైపుగా నడిపించేటువంటి ఆత్మను సంపాదించుకోవాలి. ప్రభు యొక్క వాక్యాన్ని ధ్యానించుకున్నటువంటి ఆత్మను మనం సంపాదించుకోవాలండి. మనం ఏం చేస్తున్నాం తెలుసా? మనకున్నటువంటి సమయాన్నంతా కూడా మనం వృధాగా పోనిస్తున్నాం. మనకున్నటువంటి కాలాన్ని మనము వృధాగా పోనిస్తున్నాం. ఈరోజు ఏ విశ్వాసీ జీవితంలో ఆత్మీయ తీవ్రత కలిగిన వారుగా వారు ఉండడానికి ఇష్టపడతారో వారు దేవుణ్ణి సేవిస్తారండి. హల్లెలూయా. ఆత్మయందు తీవ్రత కలిగిన ఏ సంఘం అయితే, ఆత్మయందు తీవ్రత కలిగిన ఏ విశ్వాస అయితే, వారు ప్రభువుని నిశ్చయముగా ఖచ్చితంగా దేవుణ్ణి ఎల్లవేళ కూడా సేవించడానికి ఇష్టపడతారు. ఈరోజు మీ యొక్క ఆసక్తి ఎక్కడుందో ఒక్కసారి మీరు గమనించండి. ఎక్కడ ఉందో మీ ఆసక్తిని ఒక్కసారి మీరు చూడండి. అలాగున మీరు చూచి ప్రభుని నేను సేవించినటువంటి ఒక బలహీనురాలుగా, ప్రభుని నిత్యము నేను ప్రార్థన చేయనటువంటి బలహీనుడిగా నేను మిగిలిపోతే దేవుడు సంతోషించడండి, దేవుడు ఆనందించడండి. అందుకే దేవుని జనాంగమా మన ప్రభుని సేవించేటువంటి వారముగా ఉండాలి. సేవించేటువంటి వారుగా ఉండాలంటే ఆత్మయందు
తీవ్రత కలిగి ఉండాలి. ఈరోజు మీ జీవితంలో మీ యొక్క ఆత్మ దేవుని యొక్క ఆత్మగా ఉండాలి. దేవుని యొక్క ఆత్మచేతను బంధించబడాలి. అది సాతాను ఆత్మచేత కాదు, బలహీనమైన ఆత్మచేత కాదు, పిరికి కలిగిన ఆత్మచేత కాదు, బలము కలిగిన శక్తి కలిగిన దేవుని యొక్క ఆత్మచేత నీవు బంధించబడితే ప్రభువును నిత్యము నీవు సేవిస్తావు. నిత్యము ప్రభువును మనం సేవించగలుగుతాం. కనుక సేవించేటువంటి ఆత్మను మనం సంపాదించుకోవాలండి. అలాగున మనం ఇష్టపడాలి. మరొక మాట మీరు చూడగలిగితే చూడండి, 12వ వచన భాగంలో నిరీక్షణ గలవారే సంతోషించుచు, శ్రమ యందు ఓర్పు గలవారే ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. హల్లెలూయా. 3 కార్యాలు అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. మీరు నిరీక్షణ గలవారే సంతోషించుచు. క్రైస్తవులకి ఒక గొప్ప నిరీక్షణ ఉందండి. ఏంటి ఆ నిరీక్షణ తెలుసా? నా ప్రభు నా జీవితాన్ని ఉన్నతముగా దీవించబోతున్నాడు. నా ప్రభు నా కుటుంబాన్ని అద్భుతంగా ఆస్వాదించబోతున్నాడు. నా జీవితాన్ని పరిశుద్ధంగా దేవుడు మార్చబోతున్నాడు. నాకున్నటువంటి వ్యాధి, నాకున్నటువంటి సమస్య, నాకున్నటువంటి శోధన, నాకున్నటువంటి శ్రమ, నాకున్నటువంటి వేదనను ప్రభు ఏం చేయబోతున్నాడు తెలుసా? దూరపరచిబోతున్నాడు. నువ్వు వాటి యందు నిరీక్షణ కలిగి ఉండాలి. ఎప్పుడైతే ప్రభువులో నువ్వు నిరీక్షణ కలిగి ఉంటావో నీకు ఒక గొప్ప ధైర్యాన్ని దేవుడు ఇస్తాడండి, గొప్ప నమ్మకాన్ని ఇస్తాడు. ఇదిగో నా యేసయ్య నా జీవితంలో ఘనమైన కార్యం చేయబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో ఏదైతే కొరతగా ఉందని కన్నీళ్ళు విడుస్తున్నటువంటి అనేక జీవితాలకి దేవుడిచ్చేటువంటి ధైర్యం ఏంటి తెలుసా? నీవు నిరీక్షణ కలిగి ఉంటే, ప్రభు నందు నమ్మకంగా ఉంటే, ప్రభు నాకేం చేయబోతున్నాడో సమాధానాన్ని ఇవ్వబోతున్నాడు. ప్రభు నాకు సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు. ప్రభు నాకు నెమ్మదిని ఇవ్వబోతున్నాడు. ప్రభు నాకు స్వస్థతని ఇవ్వబోతున్నాడు. ప్రభు నా జీవితంలో గొప్ప విడుదల చేయబోతున్నాడు. ఈ నిరీక్షణ నీ జీవితంలో ఉండగలిగితే నువ్వు సంతోషిస్తావు. హల్లెలూయా. కనుక మనము నిరీక్షణ గలవారే సంతోషించాలండి. క్రైస్తవులకి వారి జీవితంలో ఇది తప్పనిసరిగా ఉండాలి. మీ జీవితంలో నిరీక్షణ లేకపోతే దేవుని మీద మీకు విశ్వాసం అనేది ఉండదండి. కనుక మీరు దేవుని పట్ల విశ్వాసము కలిగి జీవిస్తున్నారంటే దానికి కారణం ఏంటి తెలుసా? నా దేవుడు నా జీవితంలో మేలైన కార్యాలు ఆయన జరిగించబోతున్నాడు. ఆయన ఖచ్చితంగా నా జీవితంలో అనేకమైన మేలైన కార్యాలు జరిగించబోతున్నాడు అని నువ్వు నిరీక్షించగలిగితే తప్పక వాటి నిమిత్తం నువ్వు సంతోషిస్తావు. వాటి నిమిత్తం మనము సంతోషిస్తాం. ఈరోజు ఆ నిరీక్షణ గల వారందరూ కూడా సంతోషిస్తున్నారండి. ఈరోజు అనేకులు చూడండి, చాలామంది వ్యాధిగ్రస్తులు ఎక్కడెక్కడో ఉంటున్నారు, కుటుంబాన్ని విడిచిపెట్టుంటున్నారు, ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతంలో జీవిస్తున్నారు. వారందరికీ కూడా ఆకలి బాధ, వారందరికీ కష్టాలు ఉన్నాయి, వారి చేతుల్లో డబ్బులు లేవు. మరి ఇటువంటి పరిస్థితుల్లో కూడా దేవుని బిడ్డలుగా మీరు దయచేసి జ్ఞాపకం చేసుకోండి, మీరు నిరీక్షణ కలిగిన వారుగా ఉంటే ప్రభు నీకు ఏం చేస్తా తెలుసా? గొప్ప సహాయం దయచేస్తాడు. హల్లెలూయా. అబ్రహాము నిరీక్షణ కలిగి ఉన్నాడు. అయితే దేవుడు అబ్రహామును దీవించాడు. ఇస్సాకు నిరీక్షణ కలిగి ఉన్నాడు. దేవుడు ఆ నిరీక్షణను ఆస్వాదించాడు. అనేకుల జీవితంలో మీరు హన్నా జీవితాలను చూడగలిగితే, హన్నా జీవితంలో తనకు బిడ్డలు లేనప్పుడు ఆమె ప్రార్థన చేసింది, విశ్వాసముతో ప్రార్థన చేసింది, నమ్మకముతో దేవుణ్ణి గట్టిగా పట్టుకోగలిగింది. అయితే ప్రభు ఏం చేశాడు తెలుసా? ఆమె ప్రార్థన ఆలకించాడు గనుక ఆమెకి దేవుని యొక్క కుమారుని ఇవ్వగలిగాడు, సమూయేలుని ఇవ్వగలిగాడు. ఎందుకు తెలుసా? ప్రియమైన దేవుని ప్రజలారా, ఎప్పుడైతే నువ్వు నిరీక్షణ కలిగి ఉంటావో నీ జీవితంలో దేవుడు గొప్ప సంతోషాన్ని ఇవ్వగలడు. కనుక మనందరి జీవితాల్లో వాక్యాన్ని వింటున్నాం. మీ అందరి జీవితంలో మీరు సంతోషాన్ని పొందాలంటే, సంతోషాన్ని మీరు అనుభవించాలంటే దేవుని పట్ల, దేవుని ఎడల మీరు నిరీక్షణ కలిగి ఉండాలి. ఆ నిరీక్షణ మిమ్మల్ని ఏం చేయదు తెలుసా? సిగ్గుపరచదు. నిరీక్షణ మిమ్మల్ని ఏం చేయదంట? సిగ్గుపరచదు. నీవు ఏదైతే దేవుళ్ళో ఉంచినటువంటి ఆ నిరీక్షణ నిన్ను ఎప్పటికి కూడా నిన్ను సిగ్గుపరచదు. కనుక నువ్వు నమ్మకంతో నిరీక్షణ కలిగి ఉండాలి. రెండో కార్యం ఏం తెలుసా? రెండో కార్యము శ్రమలు వచ్చినప్పుడు ఓర్పు కలిగి ఉండాలండి. శ్రమలు కలిగినప్పుడు ఇప్పుడు మనకు వచ్చేటువంటి పరిస్థితి ఏం తెలుసా? శ్రమ. ఇది భయంకరమైనటువంటి శ్రమ.
ఈరోజు ఇటువంటి శ్రమల్లో కూడా, ఇటువంటి కష్టాల్లో కూడా, ఇటువంటి వ్యాధుల్లో కూడా మనం ఎలా ఉండాలంట? ప్రభు చెప్తున్నాడు, నువ్వు ఓర్పు కలిగి ఉండాలి. కనుక నిరీక్షణ గలవారే సంతోషించుచు శ్రమల్లో మన ఓర్పుని కలిగి ఉండాలి. జ్ఞాపకం చేసుకో, ఈరోజు ఈ భాగాన్ని నీవు నీ హృదయంలో భద్రపరచుకో. నా ప్రభు యొక్క వాక్యము నన్ను బలపరిచింది. ఏంటి తెలుసా? నేను నిరీక్షణ కలిగి ఉండబోతున్నా. నా ప్రభు నన్ను తప్పక నా ప్రార్థనకి గొప్ప జవాబు ఇవ్వబోతున్నాడు. నా ప్రార్థనకి గొప్ప విడుదల ఇవ్వబోతున్నాడు. నా ప్రార్థనకి గొప్ప జయాన్ని ఇవ్వబోతున్నాడు. నా ప్రార్థనకి అనేకమైనటువంటి సమాధానమైన కార్యాలని ప్రభు చేయబోతున్నాడండి. కనుక శ్రమలు వచ్చినప్పుడు నువ్వు ఓర్పు కలిగి జీవించు. మూడో మాట చెప్తున్నాడు పౌలు, ప్రార్థన ఏందో పట్టుదల కలిగి ఉండాలండి. ఇది చాలా ముఖ్యం. పట్టుదల కలిగి ఉండాలి. ప్రార్థన నువ్వు విడవక ఎడబాయక నువ్వు ప్రార్థిస్తే ఆ ప్రార్థన నీకు గొప్ప విజయాన్ని ఇస్తుందండి. ఒక గొప్ప సంకల్పాన్ని, ధైర్యాన్ని, నమ్మకాన్ని ఈ ప్రార్థన మీకు కలుగజేస్తుంది. అందుకే పౌలు భక్తుడు అంటున్నాడు, నీ జీవితంలో ప్రార్థన కొరతగా ఉంటే, ప్రార్థన లేని జీవితంగా ఉంటే, ప్రార్థన మీద నువ్వు ఆసక్తి లేకపోతే, ప్రార్థన నీవు నిమగ్నమైపోతే, ప్రార్థన నీవు ఆత్మ ఏందో ఆ ప్రార్థన ఏందో నువ్వు తీవ్రత లేకపోతే నీ జీవితం ఎలా ఉంటుంది తెలుసా? నీ జీవితము బలహీనమైన జీవితంగా మార్చబడతాయి, దుర్భరమైన జీవితంగా మార్చబడతాయి. నువ్వు బంధకాల్లో, కష్టాల్లో, శ్రమల్లో నువ్వు విజయాన్ని, ఏ విజయాన్ని నువ్వు పొందలేనటువంటి జీవితాన్ని నువ్వు అనుభవిస్తుంటావు. అందుకే దయచేసి దేవుని ప్రశ్నలారా, మనందరము కూడా ప్రార్థన ఏందో పట్టుదల కలిగి ఉండాలండి. మీ జీవితంలో ఏదైతే నీవు వేటినైతే నువ్వు బలమైనటువంటి వాటిని నీవు నమ్ముతున్నావో ఆ యొక్క బలమైన కార్యములో ప్రార్థన ఒకటండి. ఈరోజు ప్రార్థనలో మన పట్టుదల కలిగి ఉండాలి. ఇవన్నీ మీరు కలిగి ఉండడం ద్వారా దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని మనకు దాచేయబోతున్నాడు. 14వ వచన భాగంలో మీరు చూడగలిగితే ఇది చాలా ఇంకా కూడా విలువైన మాటల్ని అపోస్తలుడైన పౌలు అనేకులు కూడా తెలియపరచాలని ఇష్టపడుతున్నాడు. మిమ్మల్ని హింసించు వారిని దీవించుడి కానీ శపింపవద్దు. మిమ్మల్ని ఎవరైతే హింసిస్తున్నారో, మిమ్మల్ని ఎవరైతే బాధ పెడుతున్నారో, ఎవరైతే మిమ్మల్ని ఇరుకుల్లో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారో వారందరినీ కూడా ప్రభు యొక్క వాక్యం చెప్తుంది, మిమ్మల్ని హింసించే వారిని మీరు దీవించాలి. మిమ్మల్ని దీవించాలి. అంతేకాని నన్ను హింసించే వారిని నేను శపించాలని కోరుకోకూడదు. అది క్రైస్తవునికున్నటువంటి మనస్తత్వం కాదు. ఒక క్రైస్తవునికి ఉన్నటువంటి ఆ యొక్క ఆలోచన కాదు. ఒక క్రైస్తవుడిగా నీవు ఎలా జీవించాలి తెలుసా? నిన్ను హింసించే వారిని నువ్వు దీవించు. అంతేకాని నీవు వారిని ఏం చేయకూడదంట? శపింపవద్దు. శాపాలు నువ్వు పెట్టవద్దు. అది నిన్ను తీర్పులోకి తీసుకెళ్తాయి. నీవు శాపాలు నీ నోటి నుండి పలకడం ద్వారా దేవుడు నేను ఏం చేస్తా తెలుసా? ఒక్క దినం నిన్ను తీర్పులోకి తీసుకొస్తాడు. కనుక హింసించే వారిని మనం దీవించాలి తప్ప ఎవరిని కూడా మనము శపించకూడదు. అలాగున్న సంతోషించే వారితో సంతోషించుడి. హల్లెలూయా. సంతోషించే వారితో మీరు సంతోషంగా ఉండండి. ఎవరైతే నువ్వు ఐక్యమత్యంగా, సమాధానంగా, ఒక సమాజంగా, క్రైస్తవ కుటుంబంగా మీరు ఎదుగుతున్నట్లయితే దేవుడు నీకు ఇచ్చినటువంటి సంతోషాన్ని బట్టి మిగతా వారితో కూడా ఆ సంతోషాన్ని నీవు పంచుకోవడానికి ఇష్టపడాలి. మరొక మాట చూడండి, ఏడ్చు వారితో ఏడుడి, ఒకరితో ఒకడు మనసు కలిసి యుండుడి, హెచ్చు వాటి యందు మనసు ఉంచక తగ్గు వాటి యందు ఆసక్తిలే ఉండుడి. తగ్గు వాటి యందు ఆసక్తిలో ఉండండి. మనకున్నటువంటి బ్యాడ్ హ్యాబిట్ ఏం తెలుసా అండి? బ్యాడ్ హ్యాబిట్ ఏమంటే మనము హెచ్చు వాటి మీదనే మనసు ఉంచుతాం, అధికమైన వాటి ఎందే మనము మనసు ఉంచుతాం. ఇది కాదని నువ్వు కోరుకోవాల్సింది. హెచ్చు వాటి మీద నువ్వు మనసు ఉంచక తగ్గు వాటి ఎందు మనం ఆసక్తి కలిగి ఉండాలండి. వాక్యం మీకు చెప్తుంది చూడండి, తగ్గించబడేవారు చూడండి, హెచ్చింపబడేవారు ఎలా ఉండాలంట? తగ్గించబడాలి. ఎవరైతే హెచ్చింపబడేవారు తగ్గించబడితే దేవుని యొక్క ఆశీర్వాదము మనందరికీ అనుగ్రహించబడతాయి. కనుక ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది తెలుసా? సంతోషించుడి. మీ సంతోషాన్ని ఏం చేసుకోవాలంట? సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చే వారితో మీరు కూడా ఏడువిడి. దాంతో పాటుగా ఒకరితో ఒకడు మనసు కలిసి ఉండడి.
ఒకరితో ఒకరు ఏం కలిసి ఉండాలంట? మనసు కలిగి ఉండాలండి. ఈరోజు ఈ మనసు బాధతో దేవుని మందిరానికి వస్తే మన ప్రార్థనలో మోకరిల్లి, ప్రభా నా మనసు బాగలేదు, నా హృదయం బాగలేదు, నా జీవితము ఎందుకో ప్రభా నాకు వేదన, కన్నీళ్ళు కలుగుతున్నాయని ప్రభు దగ్గర నీవు ఆ వేడుకోగలిగితే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మీ మనసుకి నెమ్మదినిస్తాడు, మీ మనసుకి శాంతినిస్తాడు, మీ మనసుకి ఆరోగ్యాన్ని ఇస్తాడు. కనుక ఈ మనసు ఏం చేయాలి తెలుసా? ఒకరినొకరితో మనము కలిసిమెలిసి జీవించడమో ప్రభు నేర్పిస్తున్నాడండి. కనుక హెచ్చు వాటి మీద మీరు మనసు ఉంచక తగ్గు వాటి మీద ఆసక్తులై ఉండండి. అలా కూడా చూడండి, మీకు మీరే బుద్ధిమంతులని అనుకునవద్దు. కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు. కీడుకు ప్రతి కీడు ఎవరికి మనం తలపెట్టకూడదు. ఎవరికి మనం ఏ పాపము కూడా, ఏ కీడు కూడా మనము ఎవరికి కూడా మనము కళ్ళకి చేయకూడదు. ప్రభు యొక్క వాక్యము ఏం చెప్తుంది తెలుసా? నీవు చూడండి, కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించమా. చివరి భాగంలో రాయబడి ఉంటుందండి. మేలు చేత కీడును మనము పొందకుండా, మేలు చేత మనం ఏం చేయాలి తెలుసా? కీడును జయించాలి. చాలామంది ఏం చేస్తుంది తెలుసా? కీడు వలన నేను జయించాలని ఇష్టపడుతుంటారు. కీడు చేసి ఎలాగైనా నేను ఆ కక్ష సాధింపు చేయాలనుకుంటారు. అయితే వాక్యం ఏం చేస్తా? నీవు కీడు వలన జయింపబడక మేలు వలన ఏం చేయాలంట? కీడును జయించాలి. నీవు మేలైన కార్యాలు చేసి ఆ కీడును జయించేటువంటి క్రైస్తవుడిగా ఉండాలి. అంతే తప్ప మనము కీడుని ఎవరికి నీవు తలపెట్టద్దు. మోసము నీ జీవితంలో ఉండకుండా చూసుకో, పాపము నీ జీవితంలో ఉండకుండా చూసుకో. అలాగే నీ యొక్క నోటి నుండి బలహీనమైన మాటలు రాకుండా నేను కాపాడుకో. ఎందుకు తెలుసా? ప్రతి మాట కూడా, ప్రతి ఆలోచనలు కూడా మీ జీవితాన్ని బలహీనపరిచేదిగా ఉండకూడదు. నీవెలా ఉండాలి తెలుసా? క్రీస్తులో నిలబడే ప్రతి బిడ్డలు కూడా బలవంతులుగా ఉండాలి. ఎలా ఉండాలి? బలవంతులుగా ఉండాలి. కనుక ఈరోజు నువ్వు ఆలోచించు, కీడుని జయించకుండా మేలును బట్టి మనం ఏం చేయాలి? కీడును జయించాలి. ఈరోజు నీ జీవితంలో ఏ ఒక్కరికి కూడా ఏ హాని తలపెట్టకూడదు. ఏ కీడైనను నువ్వు చేయకుండా జాగ్రత్త పడాలి. క్రైస్తవుడు నిజంగా ఒక క్రైస్తవ విశ్వాస జీవితంలో ఉండాల్సిందే తెలుసా? ఈ లోకానికి వెళ్ళినప్పుడు ఆ సహోదరి నిత్యమైనటువంటి దేవుని బిడ్డండి, నిత్యమైనటువంటి దేవుని కుమారుడు, నిత్యమైనటువంటి దేవుని యొక్క కుమారులు కుమార్తె కుటుంబాన్ని అనేకుల చేత మనం పిలిపించుకోవాలండి. ఏం తెలుసా? ఏ ఒక్కని కూడా నీవు కీడు తలపెట్టద్దు. నీ హృదయంలోకి ఆ యొక్క కీడుని నీవు తీసుకురావద్దు. ఒకవేళ అపవాది నిన్ను శోధిస్తున్నప్పటికీ కూడా దేవుని దగ్గర నువ్వు ప్రార్థించు. నీకు ఆలోచన కలగజేస్తున్నప్పటికీ కూడా అపవాది నేను ఏం చేస్తావు తెలుసా? వాళ్ళకి నీవు వెళ్ళి కీడు చేయి, వాళ్ళని నీవు ఎలాగైనా దూషించు, వాళ్ళని ఎలాగ వెళ్ళి నువ్వు శపించు అని అపవాదిని ప్రేరేపిస్తుంటాడు. అయితే మన జీవితంలో ఉండాల్సింది ఏం తెలుసా? ప్రభా, ఇదిగో నేను అపవాది వెంబడిస్తున్నాడు, అపవాది నన్ను శోధిస్తున్నాడు, అపవాది నన్ను బలహీనపరుస్తున్నాడు. ఇదిగో ప్రభా, ఈ ప్రార్థన నేను పట్టుదల కలిగి ప్రార్థించబోతున్నాను. నీవు నాకు సహాయం చేయి, నీవు నాకు గొప్ప సహాయం చేయి ప్రభా. నేను ఎవరికి కూడా, ఏ ఒక్కరికి కూడా, నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను కీడు తలపెట్టకూడదు. ఈరోజు కీడు తలపెట్టినటువంటి వారముగా మీరు ఉండాలండి. దాంతోపాటుగా మరొక మాట చూడండి, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి యుండుడి. హల్లెలూయా. మనుషులందరికీ, ఈ లోకములో ఉన్నట్టు వారందరితో కూడా నీవు జీవిస్తుంటున్నప్పుడు ఎలా ఉండాలి తెలుసా? యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండుడి. ఈ లోకములో జీవిస్తున్నటువంటి వారితో నీవు కలిసి బ్రతుకుచున్నట్లయితే మనం ఏం చేయాలంట? యోగ్యమైన వాటి గురించి మనం ఆలోచించాలి. వారందరి దృష్టిలో ఇతను ఆలోచన చేస్తే మంచి విషయాల గురించి ఆలోచన చేస్తాడు. ఇతను మాట్లాడితే చాలా మంచి విషయాల గురించి మాట్లాడతాడు. ఇతనితో మనము ఫ్రెండ్షిప్ చేస్తే మంచి విషయాలు, మనకి చాలా విషయాలు తెలియపరుస్తాడు. అది ఎంత గొప్ప ఆశీర్వాదం మనకి.
కనుక నీవు మనుషులతో కూడా వారందరి దృష్టికి ఎలా ఉండాలి తెలుసా? యోగ్యమైనటువంటి వాడుగా నువ్వు కనబడాలి, యోగ్యమైనటువంటి ఆలోచనను ఇవ్వగలగాలి. ఇలాగున నీవు జీవించటం ద్వారా దేవుని యొక్క ఆ కృపను మనం పొందుకోగలుగుతాం. చూడండి మాట, సఖ్యమైతే వీలైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. సమస్తమైన మనుషులతో ఎలా ఉండాలంటే మనము సమాధానం, వీలైనంత మట్టుకు. నీ జీవితంలో వీలైనంత మట్టుకు మనందరం చెప్పుకుంటాం గొప్పగా, నేను క్రైస్తవ బిడ్డనండి, నేను క్రైస్తవ కుటుంబం అండి, నేను క్రైస్తవ గొప్ప బలమైనటువంటి ప్రార్థన చేసేటువంటి వాడండి. అయితే వాడి జీవితంలో ఏంటి తెలుసా? మన మనుషులతో ఏం చేయమంట? సమాధానపరచబడం. ఈరోజు మీరు ఎందుకు, ఏ ఆత్మ ఎందుకు మీరు తీవ్రత కలిగి ఉండాలి తెలుసా? ఈ కింద మాటలను మీరు జ్ఞాపకం చేసుకోగలిగితే, ఈ కింద వచన భాగాలను జ్ఞాపకం చేసుకోగలిగితే, అవును ప్రభా, నా ఆత్మ ఏందో వేటి మీద నేను తీవ్రత కలిగి ఉండాలి తెలుసా? వీటన్నిటి నేను చేయకుండా ఆ ప్రార్థన నేను పట్టుదల కలిగి ఉండాలి. ఏ ఒక్కరి జీవితంలో ప్రార్థన ఏందో పట్టుదల కలిగి అందరితో కూడా మనము ఐక్యతంగా, అందరితో మనము సమాధానంగా నీవు జీవించడానికి ఇష్టపడితే నీ మనసు, నీ హృదయం ఎంత సంతోషిస్తుంది తెలుసా? ఎంత నెమ్మదిగా ఉంటుందో తెలుసా? ఎంత ఆరోగ్యంగా ఉంటుందో తెలుసా? ఎంత బలంగా ఉంటుందో తెలుసా? కారణం ఏంటి తెలుసా? ప్రియమైన వాళ్ళరా, నీ హృదయము సంతోషిస్తూ ఉంది. అందుకే పౌలు చెప్తున్నాడు, నువ్వు సంతోషించే వారితో సంతోషించుడి, సంతోషించాలి. ఈరోజు వీళ్ళంతా మర్చుకు నీవేం చేయాలి తెలుసా? సమస్త మనుషులతో కూడా సమాధానంగా ఉండు, సమాధానంగా ఉండు. కనుక ముగిస్తున్నాను. కీడు వలన నీవు జయించక మేలు చేత మనం దేన్ని జయించాలంట? కీడును జయించాలి. ఈ యొక్క హృదయం నీకు కావాలి, ఈ యొక్క మనసు నీకు కావాలి, ఈ యొక్క ఆలోచన నీకు కావాలి. ఎవరైతే వీటి యందు ఆసక్తి కలిగి జీవిస్తారో, వీటి పట్ల మనం తీవ్రత కలిగి జీవిస్తామో, అప్పుడు ప్రభు ఏం చేస్తుందో తెలుసా? నీ జీవితంలో ఉంటాడండి, నీ కుటుంబంలో ఉంటాడు. మనందరం కూడా ఎందుకు నా ప్రభు నా జీవితంలో లేదని చాలామంది బాధపడుతుంటారండి. ప్రభు నా జీవితం లేదండి, నేను అనేక దినాలుగా ప్రార్థన చేస్తున్నా, ప్రభు నాకు ఆదుకోవట్లేదు అంటాడు. అయితే నీ హృదయము ఎంతగా బలహీనపరచబడ్డాయో, నీ ప్రభుని ఎప్పుడైనా నీవు ఆహ్వానించావా? నా యేసయ్యా, నువ్వు నా జీవితంలోకి రా, నేను సమాధానంగా లేకుండా ఉన్నా, నేను అనారోగ్యంతో ఉన్నా, నేను సమస్యలతో ఉన్నా, శ్రమల్లో ఉన్నా, ప్రభా నా జీవితంలోకి మీరు రావాలి ప్రభా. ఏ ఒక్కరైనా ప్రభా నా జీవితంలోకి రండి. మీరు సంపూర్ణంగా ప్రభుని మీరు వెతకగలిగితే, నమ్మకంగా ప్రభుని మీరు వెతకడానికి, నీ యొక్క ఆ జీవితాన్ని దేవునికి ఇవ్వడానికి నువ్వు ఇష్టపడితే ప్రభు నీ జీవితంలోకి వస్తాడండి. ప్రభుకి ఎవరంటే ఇష్టం తెలుసా? ఎవరంటే ఇష్టం తెలుసా? విరిగి నలిగిన మనిషే దేవునికి ఇష్టం అంట. విరిగి నలిగిన మనిషే దేవునికి ఇష్టం. కీర్తన 51లో రాయబడి ఉంటుంది, విరిగి నలిగిన మనిషే దేవునికి ఇష్టం అండి. ఈరోజు నువ్వు విరిగిపోయిన మనసుతో ఉన్నావా? నలిగిపోయినటువంటి మనసుతో ఉన్నావా? బాధలో ఉన్నావా? వ్యాధుల్లో ఉన్నావా? దుఃఖంలో ఉన్నావా? నీ కన్నిటికీ ఓదార్పు లేదని నువ్వు ఆలోచన చేస్తున్నావా? అయితే ప్రభు దగ్గరికి రా. నీ జీవితంలో ప్రభు ఎల్లప్పుడూ కూడా ఎన్ని కష్టాలైనా, ఎన్ని పరిస్థితులైనా, అయితే నువ్వు ఒక్కటే చేయి, ప్రార్థన విడవద్దు, ప్రార్థన విడవద్దు. నీవు కొంతసేపు నీ కుటుంబంతో కలిసి చేసేది ఒక గొప్ప ఆశీర్వాదం అయితే, నీ జీవితంలో కూడా వ్యక్తిగతంగా ఒక్కొక్కరు మీ కుటుంబంలో ఒక్కొక్కరు మోకరిలి ప్రార్థన చేస్తే ఎంత గొప్ప ఆశీర్వాదం. ఎన్నిటికో మనం సమయాన్ని ఇస్తుంటాం, వేటికో మనం సమయాన్ని కేటాయిస్తుంటాం. అయితే నీ జీవితంలో కొద్దిసేపు దేవుని దగ్గర మోకరిల్లి కన్నీళ్ళు విడిచి, ప్రభా ఇదిగో నాకు ఇంత వేదన, నా మనసుకి ఇంత బాధ నేను ఏ రోజు నా జీవితంలో చూడలేదు ప్రభా, ఇదిగో ఈరోజు నీ దగ్గరికి వచ్చాను ప్రభా, నీ దగ్గరికి వచ్చాను ప్రభా. ఎందుకంటే వాక్యం చెబుతుంది, నీ దగ్గరికి వస్తే కృప దొరుకుతుందని. యెహోవా యొద్ద కృప దొరుకునని
కీర్తనకారుడు అంటున్నాడు. యెహోవా యొద్ద విమోచన దొరికినని కీర్తనకారుడు అంటున్నాడు. ఈరోజు ప్రభు దగ్గర మనం చేరాలి. ఎవరైతే వాక్యాన్ని వింటున్నారో ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఇంతవరకు కూడా నీవు వేదన పడి కృంగిపోయి నలిగిపోయి విరిగి నలిగిన మనసుతో నువ్వు బాధపడుచున్నట్లయితే ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈరోజే నువ్వు ప్రార్థన ఎందుకు పట్టుదల కలిగి ఉండు. నీ ప్రార్థనలో నువ్వు పట్టుదల కలిగి ఉంటే, ప్రభా నీవు దీవించగలవు నన్ను, ప్రభా నీవు నాకు విడుదల ఇవ్వగలవు, ప్రభా నన్ను నీవు స్వస్థపరచగలవు, ప్రభా నా జీవితాన్ని నువ్వు మార్చగలవు, ప్రభా నా కుటుంబానికి సమాధానం ఇవ్వగలని ఎవరైతే నమ్మకంగా ప్రార్థన చేయగలుగుతారో వారి జీవితాన్ని దేవుడు ఆస్వాదిస్తాడండి. గొప్ప విడుదలిస్తాడు. నీ దేవుడు నమ్మకమైన దేవుడు, నీ దేవుడు ఘనమైన కార్యము చేయగలిగిన దేవుడు, నీ దేవుడు నీ జీవితాన్ని మార్చగలిగిన దేవుడు. నమ్మకంతో ఆయన దగ్గరికి రావాలి. ఆయన కొరకు మనం ఎదురు చూడాలండి. ఎక్కడ కానీ ఏ ఒక్కరిని వచ్చి నువ్వు ఎప్పుడు ఎందుకు ప్రార్థన చేస్తున్నావు నువ్వు చెప్పాలి. నా యేసయ్య దగ్గర నేను మోకరిల్లి కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తే నీ సమస్యను కూడా ప్రభు తీర్చగలడు. హల్లెలూయా. నా సమస్య కాదు, నీ సమస్యను కూడా నా ప్రభు తీర్చగలడండి. అంత గొప్ప నమ్మకమైన దేవుని దగ్గర మన మోకాళ్ళను ప్రార్థించాలి. నువ్వు ప్రార్థించడం ద్వారా నీ కుటుంబము, నీ బిడ్డలు అనేకులు కూడా ఆశీర్వాదం పొందుకుంటారు. కనుక మాట ద్వారా దేవాది దేవుడు అంటున్నాడు, మనం జాగ్రత్త పడదాం. ఏ ఒక్కరు కూడా మీరు ఆలోచన చేయండి, మీ జీవితంలో యోగ్యమైన వాటిని మీరు గైకొనాలి. మీరు వీలైనంత మట్టుకు అందరితో మీరు సమాధానపరచబడాలి. మీ జీవితంలో ఉన్నటువంటి కీడుని మీరు విసర్జించుడి. మీ జీవితంలో ఏమి విసర్జించాలంట? కీడుని మీరు విసర్జించాలి. ఈ కీడుని విసర్జించి విడిచిపెట్టి నువ్వు చూడు. ఎప్పుడైనా నువ్వు ఆలోచించి, మన జీవితంలో ఏ ఒక్కరికి కూడా నేను కీడు తలపెట్టకూడదు, నేను అందరితో కలిసిమెలిసి ఉండాలి. నా ప్రభు నాకు ఆ హృదయాన్ని ఇచ్చాడు. ఎప్పుడైతే ఆ మనసును కలిగి జీవిస్తావో వెంటనే దేవుడు నీకు ఏం చేస్తా తెలుసా? సమాధానం తీసుకొస్తాడండి. సమాధానం తీసుకొస్తాడు. మన కుటుంబాల్లో అనేక లోకంలో ఉన్న కుటుంబాలతో సమాధానం లేకుండా ఉంది. అయితే ప్రభు దగ్గర మనం ప్రార్థన చేద్దాం. ఏంటి ప్రభా, నా కుటుంబంలో సమాధానం లేదు ప్రభా, సమాధానం ఇవ్వు. నా కుటుంబంలో నెమ్మది లేదు ప్రభా, ఒక నెమ్మది నీవు. ఈరోజు చూడండి ప్రభా, మా యొక్క పరిస్థితి ఎలా ఉందో, భయంకరమైన పరిస్థితి ఉంది, అయితే నువ్వు సమాధానం ఇవ్వగలవు. కనుక మనందరం కూడా ఆ భారముతో మీ కుటుంబాల్లో మీరు దయచేసి దేవుని ప్రజలారా, మీ కుటుంబాల్లో మీరు ప్రార్థించండి. మీరు పట్టుదలకి కలిగి ప్రార్థించండి. మీ ఆత్మీయందు మీరు తీవ్రత కలిగి ఉండండి, ఆసక్తి కలిగి ఉండండి. ప్రభు చేసేటువంటి ఘనమైన కార్యాలకి మనందరం కూడా సాక్షులుగా ఉండాలి. దేవుడు ఈ మాటలు దీవించి తన ఉన్నతమైనటువంటి దీవెన ప్రసన్నతను మనందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఎవరైతే వీక్షిస్తున్నారో ప్రార్థనలో మీరు ఏకీభవించండి. దయగల ప్రభా, పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు, నీకు వేలాది వందనాలు ప్రభా. ఇదిగో ఇంతవరకు ప్రభా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు ప్రభా స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా జీవితంలో ప్రభా ప్రతి విధమైన ఎడబాటు, మా జీవితంలో ప్రభనైనా ప్రతి విధమైన బలహీనమైన కార్యములు, బలహీనమైన తలంపులు తండ్రి, వీటన్నిటిని ఇదిగో నీ వాక్యము ద్వారా ఎవరైతే ప్రభనైనా విని ఆలకించి తమ హృదయంలో భద్రపరుచుకుంటున్నా ఈ మాట ద్వారా ప్రభనైనా ప్రతి బిడ్డలు కూడా మీరు తాకమని వేడుకుంటున్నాం. ప్రతి బిడ్డలు కూడా ప్రభా తాకి గొప్ప కార్యము చేయమని వేడుకుంటున్నాం. ప్రతి బిడ్డల జీవితాన్ని కూడా ప్రభా ఆత్మీయంగా అభిషేకించమని వేడుకుంటున్నాం. ప్రతి జీవితాన్ని ఉన్నతంగా మీరు బలపరచమని వేడుకుంటున్నాం ప్రభా. ఏ జీవితంలో కృంగుదల ఉందో, ఏ జీవితంలో బలహీనత ఉందో, ఏ జీవితంలో అసమాధానం ఉందో, ఏ కుటుంబంలో ప్రభా నెమ్మది లేకున్నారు, ఏ కుటుంబంలో ప్రభా అనారోగ్యం ఉందో, ఏ కుటుంబంలో ప్రభనైనా తండ్రి అనేకమైన దుర్భరమైన జీవితాన్ని వారు గడుపుతున్నారు, ఇదిగో నా యేసయ్య వాక్యము ద్వారా ప్రభనైనా నిత్యము వారిని బలపరిచే దేవుడు ప్రభా. వారితో మీరు మాట్లాడుతున్న మాట ప్రభా, నీవు ప్రార్థన యందు నిలకడ కలిగి ఉండు, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండు, నీ శ్రమలో నువ్వు ఓర్పు కలిగి ఉండు. ఇదిగో నీవు నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు నువ్వు సంతోషాన్ని నువ్వు పొందుకోగలవు. నువ్వు సంతోషాన్ని పొందుకోగలవు. నువ్వు మాందులు కాక
ఆసక్తి విషయంలో నీవు నమ్మకంగా నీ ఆత్మ యందు తీవ్రత కలిగి జీవించు. ఓ యవనస్తుడా, ఓ యవనస్తురాలా, ఈ మాట వింటున్న ప్రతి జీవితాన్ని దేవుడు తాకి బలపరచును గాక. ఇదిగో నువ్వు విడుదల కోరుకుంటున్నావా? నీ దేవుని యందు నమ్మకము కలిగి ప్రార్థించి చూడు. గొప్ప విడుదల నా యేసయ్య అనుగ్రహించును గాక. నా యేసయ్య అనుగ్రహించును గాక. గొప్ప స్వస్థతను నా ప్రభు నీకు దయచేయును గాక. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను తాకి బలపరచునుగాక. ఇప్పుడే దేవుడు నిన్ను తాకునుగాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు శక్తి చేత నిన్ను బలపరచునుగాక. నీలో ఉన్న బలహీనతను విడిచిపెట్టు. నీలో ఉన్న భయంకరమైన ఆ హృదయ తలపులు విడిచిపెట్టు. నీతోనే ప్రభు మాట్లాడినాడు. నీతోనే దేవుడు మాట్లాడాడు. క్రైస్తవుడిగా జీవిస్తూ ఒకరిని ఒకరు ప్రేమించకుండా, ఒకరితో నీవు ఒకరు సమాధానపరచకుండా, వాడు నాకు కీడు చేశాడు, వాడికి నేను కీడు చేయాలని నువ్వు తలపెడుతున్నావే, అది ఎంతవరకు మంచిదని నువ్వు ఎంచుచున్నావు? లోకంలో అనేకల మధ్యలో ఈర్ష, ద్వేషం, కక్ష, అనేకమైనటువంటి జీవితాన్ని, అనేకమైనటువంటి వాటిని నువ్వు పొందుకొని వాటిని నీవు పెంపొందించుకుంటూ నీ జీవితాన్ని బలహీనపరుస్తున్నావే. నీ జీవితాన్ని నాశనంలోకి నెట్టివేసుకుంటున్నావే. దేవుని యొక్క తీర్పులో నీవు తీర్చబడ్డానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? విడిచిపెట్టు. ప్రభునితో మాట్లాడుతున్నాడు. నీ అంతరంగాన్ని పరిశుద్ధపరచుకో. దేవుని యొక్క మాట సెలవిస్తుంది. విరిగి నలిగిన మనసానికి ఇష్టం. విరిగిపోయిన మనసు, నలిగిపోయిన నీ జీవితం దేవునికి ఇష్టమైనది. ఇదిగో ప్రభా, నేను నలిగిపోయాను, నా మనసు విరిగిపోయింది, నన్ను ఎందరో ప్రభా నా మీద నిందలు వేస్తున్నారు ప్రభా, నా మీద ప్రభా అనేకమైన కుట్ర పన్నుతున్నారు, నన్ను ప్రభా నాయన వేదనకి గురి చేస్తున్నారు, నన్ను అవమానానికి గురి చేస్తున్నారు, నా జీవితంలో తప్పు లేకపోయినా నన్ను తప్పుగా నన్ను ప్రభా నాయన చేస్తున్నారని వాపోతూ వేదన పడుతూ కన్నీళ్ళు విడుస్తూ కురిగిపోతున్నట్లయితే, ఇదిగో దేవుని సహోదరి, సహోదరుడా, నువ్వు ఎందుకు వేదన పడుచున్నావు? ప్రభు దగ్గరికి వచ్చి నీకున్నటువంటి మనసులో ఉన్న వేదనని కూడా ఒక్కసారి ఒప్పుకోవాలి. ప్రభా, ఇదిగో నాకు ఉన్నటువంటి కన్నీళ్ళు, ఈ వేదన, నాకు గుండినటువంటి భారము నా యేసయ్యా, ఇవే దూరపరచగలవు, ఇవే దూరపరచగలవు. నమ్ముచున్నాను తండ్రి. ప్రభా, నేను ప్రభా విశ్వసిస్తున్నాను ప్రభా, నీ ఒక్కడివే నా హృదయానికి సమాధానం ఇవ్వగలవు, సమాధానం ఇవ్వగలవు. నా మీద నీ ఆత్మను కొబ్బరించండి, సంఘాన్ని అభిషేకించండి ప్రభా. రానున్న దినాల్లో ఈ లాక్డౌన్లో కూడా నా ప్రతి బిడ్డలకి నన్ను సహాయం దయచేయండి ప్రభా. ప్రతి బిడ్డలకి నన్ను సహాయం చేయండి. మేము నమ్ముచున్నాం, విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం. నా ప్రభునైనా, గొప్పనైనా ఈ యొక్క ప్రపంచానికి వైరస్ నుంచి పరిపూర్ణంగా తొలగించు ప్రభా. గొప్ప కార్యం చేయబోతున్నాడు. మేము తెలుసుకున్నాం ప్రభా, మేము అంగీకరిస్తున్నాం ప్రభా. మేము పాపపు జీవితంలో జీవిస్తూ నలిగిపోతూ కృంగిపోతున్నాయినా మా పాపమును బట్టి మేము నశించిపోతున్నాం తండ్రి. ఇదిగో ఈనాడు ప్రభు సెలవిచ్చిన రీతిగా, ఇదిగో ఈ భయంకరమైన పరిస్థితుల్లో మా పాపములు ఉంటే, మా పాపములో మేము జీవిస్తూ బ్రతుకుచుండగా వాటన్నిటిని యేసు నామములో విడిచిపెడుతున్నాం తండ్రి. మా సంఘాల్ని దీవించండి. ఈ లోకమున ప్రతి బిడ్డలు మీరు ఆస్వాదించండి, సమాధానం ఇవ్వండి, సంతోషం ఇవ్వండి. దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క సమాధానము, దేవుని యొక్క ఉన్నతమైన కృపా దీవెనలు మెండుగా మాకందరికి అనుగ్రహించి నీ ప్రేమలో నడిపించమని, నీ సమాధానం నడిపించమని, నీ యోగ్యతలు నడిపించమని, నీకు ఇష్టమైన బిడ్డలముగా, కుటుంబంగా మేము మార్చబడి జీవించే గొప్ప కృపనివ్వమని నీ పరిశుద్ధ సన్నిధి మాకందరికీ తోడే ఉండి మా రాష్ట్రాలు, మా భారతదేశాన్ని, ఈ ప్రపంచాన్ని కరమలకు అప్పగిస్తూ నీవే దీవించి నీ గొప్ప ఆదరణ, విడుదల, సంతోష, సమాధానం, నెమ్మది ఈ ప్రపంచానికి త్వరలో మీరు కలిగించబోతున్నాను నమ్ముచున్నాం ప్రభా. నీవే తోడే ఉండి యేసు పరిశుద్ధ నామములో మాకందరికీ గొప్ప దీవెనను, గొప్ప ఆశీర్వాదమును అనుగ్రహించమని యేసయ్య బలమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.